గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు మిక్స్డ్గా కనిపిస్తున్నాయి, కొంత వీక్గా కూడా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక వీక్ ఓపెనింగ్ను మనకు సూచిస్తోంది. చూద్దాం, ఓపెనింగ్ అయితే వీక్గా ఉండబోతోంది. మండే మార్నింగ్ ఫ్రెష్ డే ఆఫ్ ట్రేడింగ్ ఇన్ దిస్ వీక్. కొత్త అవుట్లుక్ ఏమైనా వస్తుందా? ఎందుకంటే లాస్ట్ వీక్ మన మార్కెట్స్ అవుట్ పెర్ఫామ్ చేశాయి. సో బహుశా నిన్నటి ఛాంపియన్స్ ట్రోఫీ విక్టరీని ముందుగానే పసిగట్టాయా మార్కెట్స్ అన్నట్లుగా బిహేవ్ చేశాయి. నిఫ్టీ 1.8% పెరిగింది లాస్ట్ వీక్. మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.6%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 5.5% పెరిగింది. సో ఒక మంచి ట్రేడింగ్ వీక్ చూసాం, ఒక అవుట్ పెర్ఫార్మింగ్ వీక్. ఎందుకంటే లాస్ట్ వీక్ యుఎస్ మార్కెట్స్ క్లియర్ అండర్ పెర్ఫార్మర్స్. డౌ జోన్స్, S&P 500 ఇవన్నీ కూడా S&P 500 3.1% తగ్గింది. ఎలక్షన్ టైంలో చూసిన లోకి వచ్చేసింది ఇది S&P 500. అలాగే డౌ జోన్స్ 2.4% తగ్గింది లాస్ట్ వీక్. నాస్డాక్ 3.5%. నాస్డాక్ ఇప్పుడు 24 అవర్స్ ట్రేడింగ్కి సిద్ధమవుతుందట. వారంలో 5 రోజులు కూడా కంటిన్యూస్ 24 అవర్స్ ట్రేడింగ్ జరుగుతుందట. సరే చూద్దాం, అసలు ముందు మార్కెట్లు అక్కడ రోజు రోజుకి వీక్గా తయారవుతున్నాయి యుఎస్లో. ఎందుకంటే రష్యాని కూడా బెదిరిస్తున్నారు ఇప్పుడు ట్రంప్. మీ మీద న్యూ శాంక్షన్స్ విధిస్తాం మీరు కనుక ఉక్రెయిన్తో ఒక ఒప్పందం కుదుర్చుకోకపోతే అని. సో ఇది అలాగే ఆయన అంటున్నారు యుఎస్ ఎకానమీ ట్రాన్సిషన్లో ఉంది, రిసెషన్లో లేదు. ట్రాన్సిషన్ అంటే ఒక చేంజ్, ఒక మార్పు దశలో ఉంది. ఇదేమీ స్టాగ్ఫ్లేషనో రిసెషనో వచ్చే అవకాశం లేదని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. సో మొత్తం మీద టారిఫ్ ట్యాంట్రమ్స్ అయితే వీకెండ్లో అంతగా మనకు కనపడలేదు. కెనడా మెక్సికో మీద కొంత పోస్ట్పోన్మెంటే చేశారు. ఫ్రైడే రోజు కూడా మనం మాట్లాడుకున్నాం. దాన్ని ఇంకా పెంచుతామంటూ ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఏమీ స్పష్టత ఇవ్వలేదు. సో టారిఫ్ క్లారిటీ అనేది ఇప్పుడు ఇంతకీ మనకు లేదు. ఇండియాకి సంబంధించి కూడా ఇండియన్స్ బాగా భారీగా టారిఫ్ కట్స్ చేయబోతున్నారు అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. మన నిర్మలా సీతారామన్ గారేమో లేదు, మేము చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించబోతున్నాం అంటూ చెప్పారు. బహుశా తగ్గిస్తారు యుఎస్ గూడ్స్ ఇంపోర్ట్స్ మీద టారిఫ్స్ని. కానీ ఏ విధంగా ఉంటుంది, ఈ బైలేటరల్ ట్రేడ్ ప్యాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇంకా మనకు తెలియదు. సో దానికోసం కూడా మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి. లాస్ట్ వీక్ మన మార్కెట్స్ అవుట్ పెర్ఫామ్ చేయడానికి కారణాలు ఉన్నాయి. ఊరికే ఏదో ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ మాత్రమే కాదు ఇది. ఒకటి నెంబర్ 1 ఆర్బీఐ లిక్విడిటీ ఇంజెక్ట్ చేయటం. 1.8 lakh crores లిక్విడిటీ ఇంజెక్ట్ చేస్తున్నట్లుగా ఆర్బీఐ ప్రకటించింది. పాత న్యూస్ అయినప్పటికీ ఇంప్లిమెంటేషన్ దశకు వచ్చేసింది కాబట్టి మార్కెట్స్ దీన్ని సీరియస్గానే తీసుకొని కొంత బౌన్స్ బ్యాక్ అయ్యాయి. రెండోది క్రూడ్ ప్రైసెస్ పడిపోవటం, $70 కిందకు వచ్చేసింది బెనెట్ క్రూడ్ ప్రైస్. ఇది చాలా పాజిటివ్ డెవలప్మెంట్. అందుకని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇంకా రిఫైనరీస్ ఇలాంటివన్నీ కూడా మనకు పెరగటం చూసాం స్టాక్స్ వైజ్. తర్వాత డాలర్ వీక్నెస్. డాలర్ ఆల్మోస్ట్ ఇయర్ టు డేట్ చూస్తే 4% తగ్గింది. 2008 తర్వాత మొదటి 2 నెలల్లో డాలర్ ఇంతగా వీక్ అవటం మొదటిసారి. సో ఇది కూడా ఒక కారణంగా చెప్పాలి, రూపాయి కోలుకోవటం, డాలర్ వీక్ అవటం. రెండోది ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్ తగ్గుముఖం పట్టింది. ఇది కూడా ఒక కారణం. మనం వారం మొదట్లో చూసాం 4,000 ఆల్మోస్ట్ 600 crores ఆ సమీపంలో స్టార్ట్ అయినటువంటి సెల్లింగ్ అక్కడ నుంచి ఫ్రైడే రోజు 2,035 crores వచ్చేసింది. అంటే సగానికి సగం తగ్గింది ఎఫ్ఐఎస్ సెల్లింగ్. ఇది కూడా ఒక కారణం. ఇక చివరి కారణంగా చెప్పొచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ ఒక న్యూస్ పేపర్ ఎకనామిక్ టైమ్స్ అనుకుంటాను వాళ్ళ సదస్సులో చెప్పారు జిఎస్టీ రేట్స్ తగ్గే అవకాశం ఉంది అని. ఇది చాలా పెద్ద పాజిటివ్ అవుతుంది ఒకవేళ తగ్గడం అంటూ జరిగితే, జిఎస్టీ రేట్స్ తగ్గితే. ఎందుకంటే డైరెక్ట్ ట్యాక్స్ మనం ఆల్రెడీ చూసాం బడ్జెట్లో ఈ 12 lakh rupees వరకు ఇన్కమ్ మీద ట్యాక్స్ ఏమీ లేకుండా ఎగ్జామ్ చేయటం అనేది, అది దానివల్ల 1,00,000 కోట్ల రూపాయల స్టిమ్యులస్ ఇచ్చినట్లయింది. ఇప్పుడు జిఎస్టీ రేట్స్ కూడా తగ్గిస్తే, తగ్గుముఖం పడితే అది ఎంత మేరకు అంటే ఎంత స్టిమ్యులస్ అవుతుంది ఇంకా మనకు తెలీదు. కానీ తప్పకుండా ఒక అతిపెద్ద ఇండైరెక్ట్ ట్యాక్స్ స్టిమ్యులస్ కూడా ఎకానమీకి ఇచ్చినట్లు అవుతుంది. ప్రభుత్వం ఇంకా మొన్న సెబీ చీఫ్ కూడా చెప్పారు, మేము ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్తో కూడా సంప్రదింపులు జరుపుతాం, వాళ్ళు ఇండియా నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారో
మాట్లాడే ప్రయత్నం చేస్తామని. అలాగే సెబీ బోర్డు ఇంకా కొన్ని కీ డెసిషన్స్ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది కొత్త చీఫ్ నేతృత్వంలో. సరే, పాత చీఫ్ ఏమేం చేశారో అందరికీ తెలుసు. కొత్త చీఫ్ మాత్రం కొంత ప్రోగ్రెసివ్ అవుట్లుక్ను మనకు కనపరుస్తున్నారు. వీటన్నిటికీ తోడు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ లాస్ట్ వీక్ 7.6% పెరిగింది. ఇది కూడా మార్కెట్ను, ముఖ్యంగా నిఫ్టీని ముందుకు తీసుకెళ్ళినటువంటి పెద్ద కారణాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే అందరికీ తెలుసు హెవీ వెయిట్ ఇండెక్స్లో చాలా వెయిటేజ్ ఉన్నటువంటి స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్, కాబట్టి దీని ప్రభావం కూడా మనకు ఇక్కడ ఉంది. అయితే లాస్ట్ 1 year పెర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం మన మార్కెట్స్ ఇప్పటికీ చాలా చాలా అండర్ పెర్ఫార్మింగ్ మార్కెట్స్. లాస్ట్ 1 yearలో అంటే 12 monthsలో నిఫ్టీ కేవలం 1% పెరిగింది, డౌ జోన్స్ 10%, అలాగే షాంఘై చైనీస్ ఇండెక్స్ 10% పెరిగి మనకు లాభాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి మన మార్కెట్స్ అండర్ పెర్ఫార్మెన్స్ కట్ అవుతుందా, తగ్గిపోతుందా, మళ్ళీ అవుట్ పెర్ఫార్మ్ చేయటం ఏమైనా మొదలవుతుంది, లేదా క్యాచ్అప్ యాక్ట్ అట్లీస్ట్ ఇఫ్ నాట్ అవుట్ పెర్ఫార్మెన్స్, ఇవన్నీ కూడా మనకు ప్రశ్నలు. వర్స్ట్ అయిపోయిందని ఎవరికి నమ్మకం లేదు, ఎందుకంటే ట్రెండ్ ఇప్పుడిప్పుడు బుల్స్ వైపు షిఫ్ట్ అవుతోంది. బట్ అండ్ నిఫ్టీ చార్ట్ చూసినా కూడా మనకు హైయర్ హైస్ హైయర్ లోస్ చార్ట్ అనేది కనిపిస్తుంది. అలాగే ఫ్రైడే లో ఏదైతే ఉందో 22,464 ఇది ఒక సపోర్ట్గా తయారవుతోంది. మేబీ 22,700 20-day మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో అక్కడ ఒక రెసిస్టెన్స్ కూడా ఉంది. కాబట్టి ఈ లెవెల్స్ మధ్యలోనే ప్రస్తుతానికి నిఫ్టీ కదలాడే అవకాశం ఉంది. కాకపోతే ఇంకా ఏమైనా అదనపు అంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆగిపోవడం, లేకపోతే డాలర్ ఇంకా కొంత వీక్ కావటం, ఇలాంటివి జరుగుతుంటే క్రూడ్ ప్రైసెస్, ఇప్పుడు అందరూ కూడా క్రూడ్ ప్రైసెస్ $50కి వస్తాయంటున్నారు. ముఖ్యంగా ట్రంప్ గారికి ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. ఆయన వచ్చింది మొదలు క్రూడ్ ప్రైసెస్ తగ్గాల్సిందే అని మంకుపట్టు పట్టి కూర్చున్నారు. కాబట్టి అది ఆయన చేయగలిగితే మనకు చాలా మంచిది. సరే, ఒక $5 to $8 billion టారిఫ్ కట్స్ వలన మనకు ఆదాయం పోవచ్చు, కానీ దాని ప్రభావం ఈ క్రూడ్ ప్రైసెస్ ఇంపాక్ట్ మాత్రం చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది ఎకానమీ మీద. మొత్తం మీద బేర్ మార్కెట్ ముగిసిందని మనం చెప్పలేము, కానీ ప్రస్తుతానికి ఒక బ్రేక్ పడింది. ఇక్కడ నుంచి మార్కెట్స్ కొంత పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. లార్జ్ క్యాప్స్లో ముఖ్యంగా వాల్యుయేషన్స్ చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. లాస్ట్ వీక్ మన క్రాంతి గారి ఫ్రెండ్ కూడా, ఆయన జిమ్ వాకర్ అనుకుంటాను ఆయన పేరు, ఆయన కూడా చెప్పారు ఇండియన్ మార్కెట్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి నెక్స్ట్ 3 monthsలో బయింగ్కి ఒక మంచి గోల్డెన్ పీరియడ్ అన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. మరి జిఎస్టీ రేట్ కట్స్ ఈసారి కౌన్సిల్ మీటింగ్లో ఏమన్నా ప్రస్తావనకు వస్తే అది కూడా ఒక మంచి స్టిమ్యులస్ అవుతుంది. ఇలా మనకు కొంత ఆశా కిరణాలు అనేవి కనిపిస్తున్నాయి. మేబీ మిడ్ స్మాల్ క్యాప్స్లో కూడా క్వాలిటీ స్టాక్స్ని కొనటం మొదలుపెట్టండి. ఇంకా ఇక్కడ నుంచి మేబీ 5 to 10% డౌన్ సైడ్ రిస్క్ని దృష్టిలో పెట్టుకొని కొనడం మొదలుపెట్టండి. తగ్గినప్పుడు మరి కొంత యాడ్ చేసుకోవచ్చు, బట్ స్టిక్ టు క్వాలిటీ అంతే. ఇంకా మిగతావి మనం ప్రతిసారి మాట్లాడుకునే అంశాలే. కుటుంబరావు గారు చూసారా మ్యాచ్ రాత్రి? చూసానండి. ఓకే, సో ఏంటి రియాక్షన్ మ్యాచ్ విక్టరీ పట్ల? ఒక విధంగా కాస్త అండర్ స్టేటెడ్ అంటే మాత్రం కేఎల్ రాహుల్ గారి నాక్ అంటాను. ఎందుకంటే ఈ పెట్టాలి ఆయన లాస్ట్ లో నిలబడకపోతే హూ నోస్ వి మైట్ హావ్ లాస్ట్ ద మ్యాచ్ ఆల్సో అన్నమాట. కాబట్టి పేషెన్స్ ఎట్లా పే చేస్తుంది ఒక క్రిటికల్ ప్లేయర్ అనేది కూడా క్లియర్లీ అక్కడ కనిపించింది, ద వే హి హస్ ప్లేడ్ అన్నమాట. ఎందుకంటే నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆయన నాకే అనిపించింది. ఇన్ఫాక్ట్ వెరీ టిపికల్ తన స్టైల్లో కెప్టెన్ రోహిత్ శర్మ గారు ఆడినా కూడా, బట్ డెఫినెట్లీ ఇట్ వాస్ రాహుల్ హూ హస్ పుల్డ్ త్రూ ద టీమ్ అని చెప్పేసి. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరిని మనం చాలా నార్మల్గా రోహిత్ శర్మనే అందరి దృష్టి ఆయన మీదే ఉంది, ఎందుకంటే 74 ఎంత కొట్టారు కాబట్టి. సో దీని నుంచి ఇన్వెస్టర్స్ కూడా కొన్ని లెసన్స్ నేర్చుకోవచ్చు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా సరే ఆ పేషెన్స్ ఉంటే, ఆ డిటర్మినేషన్, ఆ గ్రిట్ ఉంటే, బేర్ మార్కెట్లో మనం ఎలా అయితే కుదేలైపోతాం, చివరిలో అమ్ముతాం, బేర్ మార్కెట్ ఇక ముగిసే దశలో అమ్ముతాం, అలా కాకుండా అక్కడ కాడి వదిలేయకుండా ఉండాలి అంటే ఇలాంటి మ్యాచెస్ నుంచి కూడా మనం మార్కెట్లో కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. అందుకని క్రికెట్ గురించి అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం ప్రోగ్రామ్. యాక్చువల్గా వన్ ఆఫ్ అవర్ సెమినార్స్ లో మనం క్రికెట్ తోటి కంపేర్ చేసామండి. స్టాక్ మార్కెట్ ని సెమినార్ లో రీకాల్ దాదాపు 8-9 months బ్యాక్ ఒక సెమినార్ లో, ఐ థింక్ హైదరాబాద్ సెమినార్ లోనే హోటల్ లో చేసినప్పుడు వీ హావ్ కంపేర్డ్ క్రికెట్ దిస్ థింగ్ ఆల్సో విత్ స్టాక్ మార్కెట్. చాలా మంది అది రీకాల్ చేసుకుంటే, ఆ ప్రెజెంటేషన్ రీకాల్ చేసుకుంటే కూడా అర్థమైపోతుంది క్లియర్లీ. కరెక్ట్ అండి.
సో ఏంటి లాస్ట్ వీక్ మనం కొంత బౌన్స్ బ్యాక్ అనేది గమనించాం. ఈ వీక్ 4 రోజులే ఉంది. ఫ్రైడే రోజు హోలీ సందర్భంగా సెలవు కాబట్టి ఈ 4 రోజులు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బౌన్స్ బ్యాక్ అనేది కంటిన్యూ అవుతుందా? మోర్ దాన్ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ కంటే కన్సల్టేషన్ అయినా కూడా అనమాట చాలా లక్కీ అని అనుకోవాలన్నమాట. ఎందుకంటే కంటిన్యూ అవుతుందా అంటే కనుక టూ మెనీ ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి అన్నమాట, గ్లోబల్ ఫ్యాక్టర్స్ అలాంటి. అండ్ ఇవాళ నుంచి పార్లమెంట్ లో కూడా డిస్కషన్స్ తిరిగి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఏ విధంగా పార్లమెంట్ లో ప్రొసీడింగ్స్ అవుతాయి కొన్ని ఇష్యూస్ పైన అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. బట్ అది పక్కన పెడితే కూడా ఏదైతే కనుక ఈ డీగ్లోబలైజేషన్ అని బైలాటరల్ డీల్స్ సైడ్ వెళ్తున్నాము, మన డీల్ యుఎస్ తోటి ఎట్లా ఉంటుంది అనే దానిపైన క్రిటికల్ అవుతుంది. ఇవాళ పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ కూడా అప్రైజ్ చేస్తాను, వాట్ ఆర్ ద టాక్స్ విత్ యుఎస్ అని చెప్పేసి అంతా కూడా ఒక కీ పాయింట్ అన్నమాట. కాబట్టి ఇంప్రెషన్స్ జనరల్లీ అటు సైడ్ ఎట్లా ఉన్నాయి, ఇటు సైడ్ ఎట్లా ఉన్నాయి, ఇండియా టుడే కాన్క్లేవ్ లో వాళ్ళ కామర్స్ సెక్రటరీ మాట్లాడింది కూడా అనమాట చూస్తే ప్రతి అగ్రెసివ్ గా మాట్లాడాడు ఆయన టారిఫ్స్ లో అనమాట. ఏమాత్రం మేము వెనక్కి జంకేది లేదు అన్నట్టు అనమాట. కాబట్టి చూడాల్సి వస్తుంది జనరల్లీ ఎట్లా ప్యాన్ అవుట్ అవుతాయి ఈ బైలాటరల్ డీల్స్ అనేవి చూడాలి. దట్ విల్ డిక్టేట్ ఇండివిజువల్ కంట్రీస్ ఫార్చ్యూన్స్ కూడా ఇన్ ది నెక్స్ట్ 1 year to 2 years అట్లీస్ట్ అండర్ ట్రంప్ రెజీమ్ అని చెప్పేసి అని అంటాను. అయితే ఒకటి ఇందాక మీరు చెప్పినట్టే వీకెండ్ లో 2 times అనమాట ఫైనాన్స్ మినిస్టర్ గారు అంటాం అనమాట జిఎస్టీ రేట్స్ రేషనలైజ్ చేస్తాం, కొన్ని తగ్గచ్చు కూడా అని చెప్పేసి అని అన్నది. టీం కూడా ఫైనల్ రిపోర్ట్ కి వెయిట్ చేస్తుంది అని చెప్పేసి అని అన్నది ఏదో కాస్త పాజిటివ్ అనమాట. ఈ ఫెటాల్ అది వర్కౌట్ అయ్యి కాస్త జిఎస్టీ రేట్స్ రేషనలైజ్ అయితే ఆల్రెడీ మనం చూసాం. వీఆర్ డూయింగ్ ప్రెటీ వెల్ ఆన్ జిఎస్టీ ఫ్రంట్ అనమాట. రెగ్యులర్ గా 1.8 lakh crores పైన అనమాట కలెక్షన్స్ రావటం, గవర్నమెంట్ కూడా అనమాట ట్యాక్స్ బోయిన్సీ అనేది జిఎస్టీ ద్వారా ఉండటం కూడా చూసాం. కాబట్టి అది క్రిటికల్ పాయింట్ అవుతుంది. కపుల్డ్ విత్ జిఎస్టీ రేట్స్ కాస్త తగ్గించి ఏప్రిల్ లో మళ్ళీ 25 basis points రేట్ కట్ ఆర్బీఐ ఇస్తే గనక వీఆర్ డెఫినెట్లీ ఆన్ సేఫ్ జోన్, అట్లీస్ట్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఆల్ గవర్నమెంట్ కెన్ డూ అన్నది అనమాట ఇక మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కపుల్ ఆఫ్ పాయింట్స్ కొన్ని క్రిటికలీ కూడా డిస్కౌంట్ చేయాలన్నమాట. మ్యాక్రోలో ఎఫ్ఐఐస్ ఎట్లా ఏ పాయింట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది అనమాట. ఫస్ట్ టైం లిటరల్లీ ఆఫ్టర్ 16 years అనుకోండి దాదాపు డౌ ఈ సెట్ ఏ డిస్కౌంట్ టు సెన్సెక్స్. మనం ట్రైలింగ్ 12 months పిఈలు అంటూ చూస్తూ ఉంటాం కంపారిజన్ కి. ఇప్పుడు నిఫ్టీ ట్రైలింగ్ 12 month పిఈ అనమాట ఇది సెన్సెక్స్ ది ఈ సెట్ ఓన్లీ 21.8 అనమాట. ఇన్ఫాక్ట్ అట్ 6 to 7% డిస్కౌంట్ ఉందన్నమాట. ఈవెన్ 10 year యావరేజ్ కూడా డౌ కంటే కూడా డిస్కౌంట్ లో ఉందన్నమాట. కాబట్టి డెఫినెట్లీ ఎఫ్ఐ సెల్లింగ్ ఎట్ సమ్ పాయింట్ ఆగుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈవెన్ డాలర్ స్ట్రెంత్ కానీ రూపీ వీక్నెస్ కానీ కంపేర్ చేసుకుంటా కూడా ఈ డిస్కౌంట్ అనమాట షుడ్ బి కంఫర్టింగ్ ఫ్యాక్టర్ అనమాట ఫర్ ఫ్రెష్ బయింగ్ అని చెప్పేసి అని అంటాం. అయితే ఓవరాల్ గా కొన్ని క్రిటికల్ పాయింట్స్ అనమాట అబ్జర్వ్ చేయాల్సినట్లు ఒక న్యూస్ నాకు కాస్త కన్సర్న్ గా అనిపించింది. దట్ ఈస్ సైబర్ సెక్యూరిటీలో సైబర్ యాక్టివిస్ట్ అనమాట మాక్సిమం ఇండియా ఫైర్ వాల్స్ బ్రీచ్ చేయగలుగుతున్నారు అని చెప్పేసి అని. ఆల్రెడీ మన దగ్గర డిజిటల్ పేమెంట్స్ కానీ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కానీ ఇంత పెరిగిన తర్వాత రోజు చూస్తున్నప్పుడు కూడా హౌ దిస్ ఇష్యూ విల్ బి అడ్రస్డ్ అనమాట వెరీ క్విక్లీ, ఎస్పెషల్లీ ఇప్పుడు ఏఐ మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ తెర మీద ఉన్నప్పుడు అనేది కూడా చూడాల్సి వస్తుంది. బట్ అదర్వైజ్ ఇండైరెక్ట్ గా ఎకానమీని ఎఫెక్ట్ చేసే తీరుకు కూడా దారి తీసే పాసిబిలిటీ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వన్ థింగ్ యుఎస్ లో ఇంకొకటి బిట్ కాయిన్ అనమాట ఇన్ఫాక్ట్ రిజర్వ్ చేయాలి అని చెప్పేసి ట్రంప్ గారు అన్న తర్వాత బిట్ కాయిన్ కాస్త తగ్గటం అనేది కంఫర్ట్ అంటాను ఒక విధంగా. ఎందుకంటే ఇట్స్ ఏ రిస్కీ ఎసెట్ బట్ స్పెక్యులేటివ్ ఎసెట్ క్లాస్. దానికి మొగ్గు కూడా చూపారు ట్రంప్ గారు. ఎలక్షన్ ముందు నుంచి కూడా గెలుస్తారు అనేపాటికి $67,000 ఉన్న బిట్ కాయిన్ కూడా $1 lakh వరకు ఎట్లా ఎగబాచింది పోస్ట్ ఎలక్షన్ అనేది కూడా మనం చూసాం. కాబట్టి ఈ డెవలప్మెంట్స్ బిట్ కాయిన్ లో ఏ విధంగా ప్యాన్ అవుట్ అవుతాయి అనేది కూడా ఒకటి అబ్జర్వ్ చేయమంటాను. దో ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. మన దగ్గర బిట్ కాయిన్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి. బట్ డెఫినెట్లీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ స్పెక్యులేటివ్ హాట్ మనీకి మాత్రం దిస్ అన్ ఎసెట్ క్లాస్ విచ్ నీడ్స్ టు బి వాచ్డ్. అండ్ ఎనీవే ఇందాక మీరు చెప్పారు నాస్డాక్ లాంటి కౌంటర్ 24 hours ట్రేడింగ్ మొదలు పెడితే హూ నోస్ ఇండియాలో కూడా ట్రేడింగ్ అవర్స్ ఎక్స్టెండ్ చేస్తారేమో. ఎందుకంటే డెఫినెట్లీ 24 hours గ్లోబల్లీ వన్ లీడింగ్ టెక్ ఎక్స్చేంజ్ కనుక పనిచేస్తూ ఉంటే కనుక మిగతా మార్కెట్స్ పైన గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్స్ కూడా చాలా ఉంటాయి. ఆల్రెడీ మన దగ్గర ఎక్స్పైరీ మార్చింది కూడా
ఆల్రెడీ కన్సర్న్స్ చాలా వస్తున్నాయి, ప్రీమియమ్స్ బాగా పెరిగిపోతాయి ఆప్షన్స్ ఈ ఎక్స్పైరీ మారిన దగ్గర నుంచి నిఫ్టీలో అని చెప్పేసి అని అంటున్నారు. ఓవరాల్ గా మార్కెట్స్ మాత్రం స్టిల్ ఇన్ ఏ పాజిటివ్ జోన్ అంటాను మొన్న లాస్ట్ వీక్ ర్యాలీ మూలాన. బట్ 22,500 అనేది సస్టైన్ చేసుకోగలరు. కాల్ ఆప్షన్స్ లో కూడా మనం చూసాం మాక్సిమం 23,000 దగ్గర బిల్డప్ అయినాయి పొజిషన్స్. 23,500 దగ్గర కూడా కాస్త బిల్డప్ అవుతున్నాయి, కానీ 23,000 అనేది టచ్ అవ్వటం ఆర్ ఈవెన్ దాన్ని అటెంప్ట్ చేయటం 22,800 వరకు అటెంప్ట్ చేస్తే కూడా ఒక కంఫర్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పేసి అని అనుకోవాలి. డౌన్ సైడ్ మాత్రం నౌ దేర్ ఈస్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ బిట్వీన్ 22,000 22,300 అని అయితే అర్థం చేసుకోవచ్చు. అయితే ఓవరాల్ గా ఎఫ్ఐ ఫండ్స్ లో కాస్త తగ్గుముఖం కపుల్ ఆఫ్ సెషన్స్ పైన పూర్తిగా తగ్గించారా అనేది ఈ వారం తెలుస్తుంది అనమాట. అండ్ పుట్ కాల్ రేషియో 1 పైన నిలకడగా ఉంటాం అనమాట. ఈ పాజిటివ్ 1.08 కూడా ఉండింది. విక్స్ మాత్రం డెఫినెట్లీ కాస్త తగ్గింది, మొన్న కూడా తగ్గటం తోటి బుల్స్ కి అడ్వాంటేజ్ ఉందని చెప్పేసి అని అనుకోవచ్చు. స్పెక్యులేటివ్ లాంగ్స్ రీసెంట్లీ హ్యామర్డ్ స్టాక్స్ లోనే ఉంది. ఎస్జేవిఎన్, టాటా టెక్నాలజీస్, ఇరేడా, టిటాగర్ లో స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగినాయి. షార్ట్స్ అక్కడ బిల్డప్ అయినాయి అంటే బిఎస్సి, ఇండస్ఇండ్ బ్యాంక్, ఒరాకిల్ ఫైనాన్షియల్ లో షార్ట్స్ బిల్డప్ అయినాయి. డెలివరీస్ ఎక్కడ కనిపించింది అంటే కాస్త సేఫ్ స్టాక్స్ లోనే అనుకోవచ్చు. పిడిలైట్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ వాటిలో కాస్త డెలివరీస్ బిల్డప్ అయినాయి. ఎస్ట్గా హిందుస్థాన్ కాపర్ ఒకటి బ్యాన్ లిస్ట్ లో ఎంటర్ అయింది అనమాట. అండ్ ఇప్పుడు 2 ఉన్నాయి, మన్నాపురంతో పాటు ఇది కూడా ఉంది కాబట్టి కేర్ఫుల్ గా చూడమంటాను. హిందుస్థాన్ కాపర్ కూడా పిఎస్యూ స్టాక్స్ అలాంగ్ విత్ మెటల్స్ వర్ ద బిగ్గెస్ట్ గెయినర్స్ లాస్ట్ వీక్ మనం కేర్ఫుల్ గా చూస్తే. ఇక్కడ నుంచి ర్యాలీలో కూడా కాస్త కంఫర్ట్ లెవెల్ రీటైలర్స్ కూడా ఉండాలి అని అంటే మాత్రం నేను అనుకోవటం పిఎస్యూ స్టాక్స్ లో వచ్చిన ఈ ర్యాలీ కంటిన్యూ అవ్వాలి, స్టెబిలిటీ కూడా ఉండాలి అని చెప్పేసి అని అంటాను. వేరే ఎసెట్ క్లాసెస్ లో క్రూడ్ తగ్గటం, ఇటు గోల్డ్ ఫర్మ్ గా ఉండటం మాత్రం డెఫినెట్లీ ఇస్ ఎ గుడ్ థింగ్. మేబీ ఉక్రెయిన్ లో వార్ ఆపట్లేదని చెప్పేసి రష్యా పైన కాస్త థ్రెట్ ట్రంప్ గారు ఇచ్చినా కూడా అది పెద్ద దాని సేమ్ మార్కెట్స్ పైన ఉండదు అని అనుకుంటున్నా. అండ్ రూపీ అగేన్స్ట్ డాలర్ కూడా లాస్ట్ వీక్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వీక్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ అనమాట స్ట్రెంథన్ అవటంలో. అండ్ ఇప్పుడు బిలో 87 కూడా ఉంది, కాస్త సెటిల్ అవుతుంది స్లోలీ 87 కింద. అట్లానే ఉంటే గనక కాస్త పాజిటివ్ అంటాను. ఓవరాల్ గా ఎఫ్ఐ నెట్ షార్ట్స్ కూడా తగ్గుతున్నాయి కాబట్టి ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్. Q4 అర్నింగ్ సీజన్ ముందుంది కాబట్టి విజిబిలిటీ ఆఫ్ అర్నింగ్స్ చూసి అంటే ఏ లాస్ట్ క్వార్టర్ లో రిజల్ట్స్ ని విశ్లేషణ చేసుకుని ఇటు అర్నింగ్స్ ట్రాన్స్క్రిప్ట్స్ కూడా చదువుకొని ఏ కంపెనీ అయితే కనుక కాస్త మంచి బ్రైట్ అవుట్లుక్ ఇచ్చిందో ఆ కంపెనీస్ లో యూ కెన్ స్టార్ట్ బయింగ్. నేను ఇన్ఫాక్ట్ లాస్ట్ 10 days నుంచి చెప్తున్నాను ఫండమెంటలీ సౌండ్ స్టాక్స్ లో మీరు ఏ స్టాక్ అన్నా ఒక 1000 కొందామంటే ఒక 100-200 అట్లా కొంట మొదలు పెట్టేసేయండి అని చెప్పేసాను. ఎందుకంటే నోబడీ కెన్ ప్రిడిక్ట్ అబ్సల్యూట్ బాటమ్ ఆర్ అబ్సల్యూట్ టాప్, బట్ లాంగ్ టర్మ్ స్టాక్స్ మాత్రం డెఫినెట్లీ వీ కెన్ ప్రిడిక్ట్ ఏ జోన్ అనేది, అంటే ఎక్కడ వాల్యుయేషన్ ఎమర్జ్ అవుతుంది అనే జోన్ ప్రిడిక్ట్ చేయగలం. కాబట్టి ఆ జోన్ వచ్చింది లైక్ లాస్ట్ వీక్ అనమాట స్టార్టింగ్ లో, అప్పటి నుంచి బై చేసి ఉండాల్సింది. ఇప్పుడు కూడా బెటర్ లేట్ దాన్ నెవర్ అని అంటాను. స్టిక్ టు గుడ్ స్టాక్స్, ఫండమెంటలీ అవాయిడ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం. ఓకే, ఇవాళ ఎకనామిక్ టైమ్స్ చదవండి పేపర్ మేక్ అండ్ బిలీవ్ ఇన్ ఇండియా పేజ్ 1. అఫ్కోర్స్ వాళ్ళ ఇటీ రౌండ్ టేబుల్ లాంటిది వాళ్ళు కండక్ట్ చేసుకొని సమ్ అవార్డ్స్ ఇవ్వటం ఇదంతా చేశారు. అక్కడ పేపర్ మొత్తం చదివితే మనకి మళ్ళీ ఇండియా పట్ల ఆ పాజిటివిటీ అనేది డెఫినెట్గా కలుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య అందరూ నెగిటివ్ అయిపోయారు. ఏంటండి గవర్నమెంట్ అని పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి, జీడిపి గ్రోత్ తగ్గుతుంది అంటున్నారు, ఏం లేదు అసలు అన్న ఒక నిరాశలోకి వెళ్తున్నారు. అవసరం లేదు, ఇండియా ఈజ్ ది మోస్ట్ రెసిలియంట్ ఎకానమీ, అందులో ఎటువంటి సందేహం ఎవరికి అవసరం లేదు. అద్భుతంగా ముందుకు సాగుతోంది. సరే మార్కెట్స్ అంటారా, కొన్ని రోజులు పెరుగుతాయి, కొన్ని రోజులు తగ్గుతాయి. బుల్ మార్కెట్స్ తర్వాత బేర్ మార్కెట్స్ తర్వాత బుల్ మార్కెట్స్ వస్తాయి. నిన్న దుబాయ్లో చూడండి, ది పవర్ ఆఫ్ ఇండియా స్టేడియం మొత్తం నిండిపోయింది. అక్కడ ఉన్న ఇండియన్స్తో పాటు ఇక్కడ నుంచి కూడా చాలామంది దుబాయ్ వెళ్ళి మ్యాచ్ చూశారు. ఏముంది, 3 గంటల ప్రయాణం, చాలా అఫోర్డబుల్ ఎయిర్ టికెట్స్. అంటే ఇప్పుడు పెరుగుంటాయేమో క్రికెట్ మ్యాచ్ కారణంగా, బట్ ఎనీవే అక్కడ ఆ ఇండియన్స్ అక్కడ ఇట్స్ ఎ ఓషన్ ఆఫ్ బ్లూ ఆ స్టేడియంలో, దుబాయ్ స్టేడియంలో. సో అటువంటి పరిస్థితి చూసినప్పుడు తప్పకుండా ఇండియా మీద అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం నమ్మకం కోల్పోవడానికి కానీ వదులుకోవడానికి కానీ అవకాశమే లేదు, అర్థమవుతుంది.
మ్యాచ్ చూస్తున్నప్పుడు కూడా మేమందరం ఒక ఫ్రెండ్స్ కొంతమంది కలిసి చూసాం. ఒక్కొక్కరి బిహేవియర్ మార్కెట్ లాగానే, కొంతమంది ఇది అయిపోయింది ఇంకా మ్యాచ్ పోయిందిలే అన్నట్లుగా వేరే మూడ్లోకి వెళ్ళిపోవటం, ఆ తర్వాత మళ్ళీ ఎండ్కి వచ్చేసరికి అందరిలోనూ ఒక ఉత్సుకత, ఒక ఉత్కంఠ, ఇలా ఒక మిక్స్డ్ రియాక్షన్స్. అలాగే మార్కెట్ కూడా అంతే, రకరకాల వ్యక్తుల, ఇన్వెస్టర్ల, ట్రేడర్ల కలయికే, సమూహమే స్టాక్ మార్కెట్ అంటే. సో మార్కెట్లో మెజారిటీ ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటే ఆ విధంగా ప్రైసెస్ మూవ్ అవుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడు మార్కెట్ ఈజ్ గాడ్ అని అనుకుంటూ ఉంటాం కదా. అంటే ఎక్కువ మంది అభిప్రాయాలని మనం గమనించగలిగితే ఆ మూడ్తో పాటు మనం కూడా ఆ ట్రెండ్తో పాటు వాక్ చేయగలిగితేనే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. ప్రస్తుతానికైతే రిస్క్ రివార్డ్ రేషియో ఫేవరబుల్గానే కనిపిస్తోంది టువర్డ్స్ బుల్స్, నాట్ టువర్డ్స్ బేర్స్. బ్రేక్ తీసుకుందాం. ఐ థింక్ రామకృష్ణ గారు రాలేదనుకుంటాను. క్రాంతి గారు వచ్చారా? వచ్చారు. రామకృష్ణ గారు కూడా వచ్చారు. బ్రేక్ తర్వాత మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనం అందరం ఈ మధ్య అందరం లార్జ్ క్యాప్స్లోనే ఎక్కువ వాల్యుయేషన్స్ చీప్గా ఉన్నాయి, లార్జ్ క్యాప్సే ఇన్వెస్ట్ చేయండి అని ఇలా చెప్తున్నాం. స్మాల్ క్యాప్స్ అలానే స్మాల్ మిడ్ క్యాప్స్ని ఇగ్నోర్ చేయొద్దండి. మనం హిస్టారికల్గా చూస్తే ఇట్ ఈజ్ ఆల్వేస్ ది స్మాల్ క్యాప్ ఫండ్స్ విచ్ హ్యావ్ డెలివర్డ్ సుపీరియర్ రిటర్న్స్. లాస్ట్ 5 years కనుక రిటర్న్స్ మనం కంపేర్ చేసి చూస్తే ఆన్ అన్ యావరేజ్ ఇయర్లీ CAGR అంటాం కదా, స్మాల్ క్యాప్ ఫండ్స్ హ్యావ్ గివెన్ 25% రిటర్న్, లార్జ్ క్యాప్ ఫండ్స్ హ్యావ్ గివెన్ 15% రిటర్న్. అంత వేరియేషన్ ఉంది, 10% వేరియేషన్. కాబట్టి నెవర్ ఇగ్నోర్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఆర్ సమ్ ఆఫ్ ది గుడ్ క్వాలిటీ స్మాల్ క్యాప్ స్టాక్స్. రామకృష్ణ గారు ఏమంటారు? గుడ్ మార్నింగ్ అండి. మీరు చెప్పింది కరెక్ట్ అండి. కాకపోతే స్మాల్ క్యాప్ ఫండ్స్ కానీ మిడ్ క్యాప్ ఫండ్స్ లో కానీ ఉండేవాళ్ళు టైం డ్యూరేషన్ ఎక్కువ పెట్టుకోవాలండి. అంటే లార్జ్ క్యాప్ లో రికవరీస్ తొందరగా వస్తాయి, అట్లాగే కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఉంటారు. అంటే తక్కువ పర్సంటేజ్లు పడతాయి కాబట్టి కంపారిటివ్ గా స్మాల్ క్యాప్ రిలేటివ్లీ కొంత బీటా తక్కువ ఉంటుంది కాబట్టి కొంత కాన్ఫిడెన్స్ తో ఉండగలుగుతారు. కొన్నిసార్లు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో కొత్త వాళ్ళు, అంటే మార్కెట్ డైనమిక్స్ తెలియని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు దాంట్లో ఇరుక్కుపోయినప్పుడు ఆ ఫాల్ చూసి వర్రీ అవుతారు. అలా కాకుండా కొంత ఇప్పుడు జనరల్ గా 5 to 6 years లో జనరల్ గా ఏ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినా గానీ మనము పాజిటివ్ గా రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంది, ఈవెన్ ఎంత బేర్ మార్కెట్ వచ్చినా కానీ. కానీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో ఉండేవాళ్ళు ఇంకొంచెం 1 or 2 years ఎక్స్ట్రా టైం కనుక ఉండగలిగితే సుపీరియర్ రిటర్న్స్ అనేవి లార్జ్ క్యాప్ కంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ ఇస్తాయండి. అలాగే ఇండెక్స్ ఫండ్స్, ETFs చేసుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉన్నాయి మనకి, ETFs ఉన్నాయి. వాటిల్లో ఇంకా ఎందుకంటే ఇండెక్స్ మెయింటెనెన్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి మంచి లాట్ లో ఉండే అవకాశం స్మాల్ ఇన్వెస్టర్స్ ఉంది. అలా కాకుండా వాళ్ళు ఇండివిజువల్ గా స్టాక్స్ పిక్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. కొన్నిసార్లు కొన్ని బయాసులతో వాటిని లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే పెద్ద లాస్ లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. అది ఇన్వెస్టర్స్ గుర్తించాలి. కొన్ని కంపెనీలు వాళ్ళు టూ మచ్ ఆఫ్ రోజీ ప్రొజెక్షన్స్ ఇస్తుంటారు స్టాక్స్లో. అయితే ఉదాహరణ జెన్సాల్ ఇంజనీరింగ్ చూసాం మనం లాస్ట్ వీక్, ఎంత గందరగోళం జరిగిందో. ఇప్పుడు ప్రమోటర్స్ మేము మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తాం కంపెనీలో అంటే ఏవో ప్రకటనలు ఇస్తున్నారు. చాలా అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి కంపెనీల పట్ల స్మాల్ క్యాప్స్లో. రైట్, రామకృష్ణ గారు ఏంటి ఇండెక్స్ లెవెల్స్ ఏంటి? సో ఇండెక్స్ పరంగా చూస్తే మంచి వారం మనం లాస్ట్ వీక్ చూసాము. ఆల్మోస్ట్ 428 పాయింట్స్ మనకి నిఫ్టీలో గెయిన్స్ వచ్చాయండి. వరుసగా 3 sessions పాజిటివ్ గా క్లోజ్ అవటం, కొంత మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ అనేది మనం చూసాము. ఇక్కడ నుంచి ఒక చిన్న హర్డిల్ అండి, అంటే 20 days EMI కానీ, అట్లాగే మనకి గ్యాప్ ఏదైతే ఉందో February 14th వచ్చిన గ్యాప్, ఆ టైంలో వచ్చిన గ్యాప్, ఆ గ్యాప్ ని క్రాస్ చేయడం అనేది చిన్నపాటి రెసిస్టెన్స్. అట్లాగే 22,800 కూడా రెసిస్టెన్స్ అండి. ఎందుకంటే మనకి లాస్ట్ మంత్ లో చూసాము మెయిన్ గా ఆ జోన్ లో 22,800 దగ్గర చాలా సార్లు సపోర్ట్ తీసుకుంది మార్కెట్. చేంజ్ ఆఫ్ పొలారిటీ ప్రకారం అది ఇప్పుడు రెసిస్టెన్స్ గా మారుతుంది. సో ఆ పాయింట్ అనేది మనము, అంటే అది కూడా కొంచెము రెసిస్టెన్స్ గా చూడాలి. సో 22,700, 800 క్రాస్ అయిన టైంలో మార్కెట్స్ ఇంకా బెటర్ అవుతాయి, అంటే కొంచెం ఈజీగా పైకి ట్రావెల్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆ రెండింటిని కేర్ఫుల్ గా వాచ్ చేయమని చెప్తాను. సో ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తే ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ రైటింగ్ అనేది కొంచెం కిందే ఉందండి. 23,600 దగ్గర కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లు ఎక్కువ ఉన్నాయి. మేబీ అది గురువారం కాబట్టి, అది కాక బిగినింగ్ ఆఫ్ ద వీక్ లో ఉన్నాం, మేబీ అవి ఎక్స్పాండ్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. సో అది క్లోజ్ గా వాచ్ చేయండి. తర్వాత పుట్ సైడ్ చూస్తే 22,300 దగ్గర పుట్స్ రైటింగ్ ఎక్కువ ఉంది, అంటే ఒక రేంజ్ కనిపిస్తుంది. అంటే
మేబీ మార్కెట్స్ లాస్ట్ వీక్ పెరిగినాయి కాబట్టి కొంత కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండి, అంటే మార్కెట్లో ఈ వారం అంటే చాలా చాలా రోజులు మార్కెట్స్ పడ్డ తర్వాత మార్కెట్స్ రికవరీ అవుతున్నాయి కాబట్టి కొంత కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. కానీ బై అండ్ డిప్స్ అని మార్కెట్ అని చెప్తానండి. సో ఓవరాల్ గా మనం సపోర్ట్స్ అంటే ఈ రోజుకి సపోర్ట్ తీసుకుంటే 22,443 అది బ్రేక్ కానంత కాలం బై అండ్ డిప్స్ మోడ్ లో బై చేయొచ్చు. అట్లాగే 22,646 రెసిస్టెన్స్ గా ఉంది, అది క్రాస్ అయిన పక్షంలో లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే లాస్ట్ వీక్ అంటే బాగానే పర్ఫామ్ చేస్తుంది, కానీ ఫ్రైడే కొంచెము నెగిటివ్ గా క్లోజ్ అయింది, -130 పాయింట్స్. ఓవరాల్ గా వీక్లీ బేసిస్ లో చూస్తే పాజిటివ్ గానే క్లోజ్ అవడం గమనించాము. సో 49,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, అట్లాగే హైయెస్ట్ రైటింగ్ కూడా ఉంది. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ లు 49,000 అనే చెప్పుకోవాలి. సో 48,900 అనేది 20 డేస్ CMA ఉంది. సో 48,900 49,000 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సపోర్ట్స్ వచ్చేటప్పటికి 48,000 దగ్గర హైయెస్ట్ రైటింగ్ అట్లాగే హోల్డింగ్ ఉంది కాబట్టి PE సైడ్ అది సపోర్ట్ గా చెప్పుకోవచ్చు. ఓకే, ఈరోజు మీ జూమ్ ప్రజెన్స్ బాగుంది, ఇలాగే మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కొక్క రోజు చాలా రెడ్ కలర్లోకి వెళ్ళిపోయి లేదా టూ బ్రైట్గా అయిపోయి మీరు మార్క్ మొబైల్స్ లాగా అలా కనిపిస్తూ ఉంటారు. ఈరోజు బాగుంది. ఓకే అండి. అలాగే ఇప్పుడు ఇది ట్యాక్స్ హార్వెస్టింగ్ సీజన్, సో చాలా సెల్లింగ్ వస్తూ ఉంటుంది ఇంట్రాడే. కొంతమంది అమ్మేసి మళ్ళీ కొనుక్కునే ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈరోజు అమ్మి రేపు కొనుక్కోవడం, లేకపోతే ఈరోజు అమ్మి ఈరోజే కొనుక్కోవడం. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ట్యాక్స్ హార్వెస్టింగ్లో మనం మామూలుగా లాస్ బుక్ చేసి గెయిన్స్ని సెట్ ఆఫ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ గెయిన్స్ ఏమి లేకపోయినా కూడా లాస్ బుక్ చేసుకోవడం కూడా ఒక మార్గం. ఎందుకంటే దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఈ ఇయర్ లాస్ బుక్ చేసేసాం గెయిన్స్ ఏం లేకుండా కూడా, నెక్స్ట్ ఇయర్ మనకు గెయిన్స్ వచ్చాయనుకోండి, ఈ లాస్తో ఆ గెయిన్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అటువంటి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇవన్నీ చాలామంది చేస్తుంటారు. ఎనీవే కొంచెం దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం మన బిహేవియర్ని మార్చుకోవాలి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీస్తున్నాం. హలో హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే సార్. మరి IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఉంటుంది సార్, అవి IRB ఇన్ఫ్రానా? అవును సార్. కొన్నారా మీరు? ఏ రేట్లో కొన్నారు? అది 55-57 కొన్నాను సార్. అది యావరేజ్ పడ్డాయి. ఓకే, 60 నుంచి కొన్ని ఫుడ్స్ వస్తే పడ్డాయి. ఇప్పుడు హోల్డ్ చేసుకోమంటారా? ఎక్కువ బల్క్ క్వాంటిటీ అవుతున్నాయి. బల్క్ క్వాంటిటీ కొన్నారు? అవునండి. ఎన్ని షేర్లు కొన్నారు? చెప్తారేమో. 1,00,000 షేర్లు కొన్నారా? 70,000 కొన్నారు. ఓకే ఓకే, సరే. యావరేజ్ 65-57 పడింది. 67 రూపీస్ యావరేజ్ పడింది. సరే, 44 ఏమండి? 55 రూపాయలు పడింది యావరేజ్. కొంచెం కుటుంబరావు గారు చెప్తే దాన్ని. ఓకే అండి, 44 రూపాయలు ఉంది ఇప్పుడు IRB ఇన్ఫ్రా. కుటుంబరావు ఏంటి పెరిగే అవకాశం ఉందా ఇది? ఖచ్చితంగా పెరుగుతుందండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెటర్ ఇన్ఫ్రా స్టాక్స్, ఆయన కంగారు పడాల్సిన అవసరం అయితే లేదంటాను. ఖచ్చితంగా అలాంగ్ విత్ అదర్ స్టాక్స్ అన్నమాట. కాస్త స్పెక్యులేటివ్ కూడా కాబట్టి ఈ స్టాక్ కాస్త ఎక్కువ కరెక్ట్ అయింది అనమాట. హై నుంచి దాదాపు 30 రూపీస్ కరెక్ట్ అయ్యి ఇప్పుడు 45-46 ఆ లెవెల్స్ కూడా వచ్చింది. బట్ యాక్చువల్ గా బయింగ్ జోన్ లోకి వచ్చింది తిరిగి అని చెప్పేసి కూడా అంటాను. ఎందుకంటే రీసెంట్ టోల్ కలెక్షన్ నెంబర్స్ కూడా చూడండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, ఇన్ఫాక్ట్ బిగ్గెస్ట్ టోల్ ఆపరేటర్ అనమాట కంట్రీలో, ఇది వన్ ఆఫ్ ది. కాబట్టి 18% జంప్ ఈవెన్ ఫిబ్రవరి టోల్ రెవెన్యూ కనిపించింది. అంటే ఓవరాల్ గా టోల్ రెవెన్యూస్ అంత స్టేబుల్ గా ఉండి ఇలా ఆర్డర్ బుక్ కూడా మిగతా బాగున్నప్పుడు నేను అనుకోవటం ఓన్లీ బికాస్ ఆఫ్ కాస్త ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ మూలాన, దాని మూలాన లాస్ట్ టైం కాస్త తగ్గింది. కానీ స్టాక్ విల్ రికవర్. జస్ట్ హ్యావ్ పేషెన్స్. 6 to 9 months you will make profit. You will not make loss also. ఒక ఎసెట్ ఏదో అమ్మినట్లున్నారు లాస్ట్ క్వార్టర్లో, అందువలన అదర్ ఇన్కమ్ అనేది ఆల్మోస్ట్ 5,000+ crores అదర్ ఇన్కమ్ అనేది కనిపించింది లాస్ట్ క్వార్టర్లో. అంటే ఎనీవే ఈ క్వార్టర్ రిజల్ట్ దీనికంటే డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, అడగండి, ప్రశ్న అడగండి. సార్, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో వోడాఫోన్ ఐడియా బై చేసుకోవచ్చా సార్? ఏమండి? వోడాఫోన్ ఐడియా బై చేసుకోవచ్చా సార్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో? వోడాఫోన్ ఐడియా కొంటారా?
అవునండి. ఏంటి, ఎందుకు కొనాలనుకుంటున్నారు? అంటే అది మొన్న రీసెంట్ గా 2-3 రూపీస్ పెరిగింది కదండి, మళ్ళీ ఫాల్ అయింది. లో నుంచి పెరిగింది కాబట్టి ఇంకా ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ మనం పెడితే ఇంకా పెరుగుతుందేమో కదా సార్. లాంగ్ టర్మ్ కోసం కొంటారు. ఇవన్నీ వీక్ స్టాక్స్ అండి, వోడాఫోన్, ఐడియా లాంటివి. వీటిలో ఎప్పుడైనా టెక్నికల్ బౌన్స్ బ్యాక్స్ ఇలాంటివే తప్ప ఫండమెంటల్స్ ఇంప్రూవ్ కానంత వరకు వీటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. లేదు అంటే రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడి కొనుక్కోవాలి. కుటుంబాలు ఏంటి, కొనొచ్చా వోడాఫోన్, ఐడియా? నేను మొన్న మనం గెట్ టుగెదర్ నానీస్ లో అయినప్పుడు కూడా చెప్పాను, చాలా మంది అడిగితే కూడా. నాకు బాంబేలో ఒక వెల్ నోన్ మార్కెట్ ప్లేయర్ తెలుసు అనమాట. ఆయన వోడాఫోన్ ట్రేడ్ చేస్తాడు, వేరేది ఏది ట్రేడ్ చేయదు. ఏంటయ్యా అంటే 8 రూపాయల కింద కొంటాము, 12 రూపాయల పైన కొంటాము. ఇది లాస్ట్ 3 years నుంచి చేస్తున్నాడు ఆయన. ఈఎస్ మేడ్ సిగ్నిఫికెంట్ టన్స్ ఆఫ్ మనీ అందులో. ఎందుకంటే ప్యూర్లీ హీ సేస్ ఇట్స్ నాట్ ఫండమెంటల్స్ ఆర్ ఎనీథింగ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు 3 player బిజినెస్ చేస్తుంది, సెల్ ఫోన్స్ అనేది సెల్యులార్ టెలిఫోనీ అనుకున్నప్పుడు మాత్రం దీని సర్వైవల్ నడుస్తూనే ఉంటుంది. కాబట్టి 8 కింద పోయింది అనుకునే నేను పెడతాను డబ్బులు. మళ్ళా 12 దాటగానే నాకు ఆశ ఎక్కువ లేదు, 50% పైన రిటర్న్స్ వస్తాయి కాబట్టి అమ్మేస్తాను అంటాను. ప్యూర్లీ అట్లా లాటరీ టికెట్ కింద కొనుక్కోవాల్సిందే కానీ ఫండమెంటల్స్ డు నాట్ వారెంట్ ఎనీ బయింగ్ ఇన్ సచ్ స్టాక్స్. ట్రేడింగ్ చేయండి. ఇప్పుడు కుటుంబాలు చెప్పినట్లుగా ఆ రేంజ్ 12లో అమ్మటం, 8లో కొనుక్కోవటం, అలా చేయండి. చేస్తే ట్రేడింగ్ చేసుకుంటే డబ్బులు వచ్చే కౌంటర్ ఇది. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారా? మరో కాలర్ తీసుకున్నాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. వసంత్ గారు, నేను తిరుపతి నుంచి మధుబాబు సార్. కుటుంబరారు ఇక్కడే. నమస్కారం. నమస్కారం. మీకు 2-3 ప్రోగ్రాంలు ఇక్కడ అటెండ్ అయినాను సార్ నేను. సెమినార్స్ కూడా వచ్చారు, వెరీ గుడ్. సార్, అందరికీ గుడ్ మార్నింగ్ సార్. సార్, నాకు 2 స్టాకులు సార్. ఒకటి ట్రైడెంట్ టెక్ ల్యాబ్, ఇంకోటి సుప్రీం పవర్ ఎక్విప్మెంట్. ఈ 2 25% లాస్ లో ఉన్నాయి సార్. ప్రజెంట్ స్టేటస్ చెప్పాలి సార్. యావరేజ్ అయినా చేయాలా లేదంటే ఏదైనా బయటకు వచ్చేయాలా? ఇప్పుడు కూడా ఎస్ఎంఈ స్టాక్స్ అండి. ట్రైడెంట్ టెక్ ల్యాబ్స్ ఈజ్ అన్ ఎస్ఎంఈ కౌంటర్. బాగా ఈ మధ్య బాగా పెరిగి మళ్ళీ బాగా తగ్గి మళ్ళీ ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుంది ఈ రీసెంట్ అప్ మూవ్లో. మంచి కంపెనీ అండి ట్రైడెంట్ టెక్ ల్యాబ్స్, మంచి కంపెనీ. కాకపోతే ప్రైస్ మూవ్మెంట్స్ వైల్డ్గా ఉంటాయి, వాటికి మీరు అలవాటు పడాలి, సిద్ధంగా ఉండాలి. మంచి స్పేస్లో ఉన్నారు ముఖ్యంగా వీళ్ళు. ఈ పవర్ సెక్టర్ సంబంధించినటువంటి స్పేస్లో ఉన్నారు. పవర్ సెక్టర్కి అవసరమైన టెక్నాలజీ సొల్యూషన్స్ అందిస్తుంటుంది ఈ కంపెనీ. ఇది కూడా రెండోది కూడా మీరు పవర్ సెక్టర్, సుప్రీం పవర్ ఎక్విప్మెంట్. కుటుంబరావు గారు, సుప్రీం పవర్ ఎస్పీఎల్ అంటారు మామూలుగా మార్కెట్లో దీన్ని. అవునండి, ఇటు ఎన్ఎస్సిలో లిస్టెడ్ ఉందన్నమాట. నేను అనుకోవటం మాత్రం పోతారు, ఎందుకంటే రిస్క్ కాస్త ఎక్కువ ఉంటుంది ఎస్ఎంఈ సెగ్మెంట్ లో. మనం చూసాం రీసెంట్ డెవలప్మెంట్స్ కూడా కొన్ని స్టాక్స్ లో అయినా దీన్ని బట్టి అనమాట. దో డీసెంట్ ఎనఫ్ కంపెనీస్ అయినా కూడా ఈ హ్యాస్ టు ఫాలో రెగ్యులర్లీ ఎవ్రీ క్వార్టర్ అండ్ క్వార్టర్. ప్రతి న్యూస్ ఫ్లో కూడా ఫాలో అవ్వాలి. ఎస్ఎంఈ స్టాక్స్ లో న్యూస్ ఫ్లో ఫాలో అవ్వకుండా ఉంటే కనుక నేను అనుకోవటం మాత్రం వీఆర్ పుట్టింగ్ అవర్ సెల్స్ ఎట్ గ్రేట్ రిస్క్ అని కూడా అంటాం. చూడండి, ఎస్పీఎల్ 420 వరకు వెళ్ళి అక్కడ నుంచి 116కు పడిపోయింది. గుండె జారిపోతుంది మామూలుగా అయితే ఇన్వెస్ట్ చేస్తుంటే. ఏంటి 4వ వంతు అయిపోయింది ఈ కంపెనీ, అసలు ఏం జరుగుతుందని. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా ఈ ఈఎస్ఎం అనే ఈ మెకానిజం వచ్చిన తర్వాత ఎస్ఎంఈ స్పేస్ చాలా అన్అట్రాక్టివ్గా అయిపోయింది. 500 కోట్ల కంటే తక్కువ మార్కెట్ క్యాప్ ఉండే కంపెనీలన్నిటికీ కూడా ఈ ఈఎస్ఎం రూల్స్ను వర్తింపజేసి అందులో తప్పనిసరిగా డెలివరీస్ ఉండాలి, తప్పనిసరిగా క్యాష్ ఉంటేనే కొనుక్కోవాలి, అమ్మితే డెలివరీస్ ఇవ్వగలగాలి. ఇటువంటి స్పెక్యులేషన్ కంప్లీట్గా బ్యాన్ చేశారు. కాబట్టి అన్నీ పడిపోయాయి. కేర్ఫుల్గా ఉండాలి ఈ ఈఎస్ఎం స్పేస్లో ఉన్న కౌంటర్స్ పట్ల. వీలైతే అవాయిడ్ చేయండి ప్రస్తుతానికి, మళ్ళీ రూల్స్ మారినప్పుడు చూసుకోవచ్చు. బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ మెయిల్స్ చూద్దాం. ఓకే, సో ప్రీ ఓపెనింగ్ ట్రేడ్ మనకు ముగిసింది. నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ మాత్రం 142 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. సో రెండు విరుద్ధంగా క్లోజ్ కావడం చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. కాలర్ ఉన్నారు, కాలర్ని తీస్తున్నాం. హలో, నమస్తే అండి, అడగండి. గుడ్ మార్నింగ్ సార్. వసంత్ గారు, నా పేరు భానుప్రకాష్. నా దగ్గర
2 స్టాక్స్ ఉన్నాయి, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అడగండి. ఒకటి ఐజిఎల్ అండి, ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్. సెకండ్ కెర్నిక్స్ మైక్రో సిస్టమ్స్ అండి. కెర్నెక్స్ మైక్రో. కెర్నిక్స్ మైక్రో. ఓకే. ఇది హోల్డ్ చేయాలా? ఏ రేట్లో కొన్నారు ఐజేఎల్? ఐజిఎల్ 417 అండి, ఐపీఓ నుంచి అలాట్ ఉంది. ఐపీఓలో అలాట్ అయ్యాయి. యాక్చువల్గా ఒక మైక్రో ఏమండి కెర్నిక్స్ మైక్రో సిస్టమ్స్ 1455 లో ఉంది. 1455. ఓకే. అవునండి. ఐజీఏఎల్కి ఒక కాంట్రవర్సీ వచ్చింది ఈ మధ్య. ఈ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ని వీళ్ళు సర్టిఫై చేస్తున్నారు. వీళ్ళ కంపెనీ ఏమో తప్పనిసరిగా వీటికి సర్టిఫై చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో ఒక ఉన్న అభిప్రాయం ప్రకారం వీటికి భవిష్యత్తులో ఇదంతా అవసరం ఉండదు. రిజల్ట్ కూడా డిసప్పాయింట్ చేసింది. ఈ కాంట్రవర్సీ కారణంగా స్టాక్ని బాగా హ్యామర్ చేశారు. అవాయిడ్ చేయటం మంచిది ఈ సమయంలో. ఇప్పుడు వద్దు, కనీసం ఒక 2-3 మంత్స్ తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాతే మళ్ళీ దీని గురించి ఆలోచించడం మంచిది. కెర్నెక్స్ మైక్రో కుటుంబరావు గారు 1455లో కొన్నారు. ఆయన ఏం చేయొచ్చు? కాస్త హైలోనే కొన్నారండి, ఎందుకంటే డెఫినెట్లీ అప్పుడు కవచ్ ఆర్డర్లు ఏవైతే కనుక ఇటు రైల్వేస్ దగ్గర నుంచి దీని నుంచి వస్తాయని ఉండిందో అనమాట. అలాంగ్ విత్ హెచ్బిఎల్ వాటితో పాటు కర్నెక్స్ కూడా పెరగటం చూసాం. బట్ కంపేర్ టు మిగతా స్టాక్స్ అనమాట, ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ నాకు తెలిసినంత వరకు కర్నెక్స్ స్లైట్లీ వీక్. ఇన్ఫాక్ట్ అందుకని చెప్పి ఆపరేటర్స్ అడ్వాంటేజ్ తీసుకుని కూడా స్టాక్ ని ట్రాక్ చేయగలిగారు పైకి. ఇప్పటికీ 200 PE ఉంది. బట్ డెఫినెట్లీ ఐ వుడ్ సే స్టాక్ హ్యాస్ పాసిబిలిటీ టు ఫాల్ ఈవెన్ ఫర్దర్. వన్స్ కవచ్ దీని బూమ్ అయిపోతే కనుక స్టాక్ కెన్ కమ్ బ్యాక్ టు ఎక్స్ట్రీమ్లీ లో లెవెల్స్ కూడా అన్నమాట. నన్ను అడిగితే టెక్నికల్ ర్యాలీ ఏదొచ్చినా ఆర్డర్ బుక్ రీసెంట్లీ కూడా ఒక ఆర్డర్ వచ్చింది. నెక్స్ట్ 1 to 2 years అయితే ఆర్డర్స్ ఉంటాయి. మధ్యలో ఎనీ స్మాల్ ర్యాలీ వచ్చి కూడా ఈవెన్ 1100 అట్లా వచ్చినా కూడా ఎగ్జిట్ అయిపోవటం బెటర్. ఇప్పటికీ 200 PE స్టాక్ అండి, అది గుర్తుంచుకోవాలి. ఓకే. పాజిటివ్గా ప్రారంభమయ్యాయి మార్కెట్స్. పాజిటివ్ అంటే ఫ్లాట్గా అని చెప్పాలి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ న్యూట్రల్గా ఉంది. మొన్న ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడే కనిపిస్తుంది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఒక 50 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. సెన్సెక్స్ కూడా ఫ్లాట్గా ఉంది, చాలా ఫ్లాట్గా ఉంది. బట్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో పాజిటివ్గా ఉంది. 1165 స్టాక్స్ అడ్వాన్సెస్లో అరౌండ్ 628 స్టాక్స్ డిక్లైన్స్లో కనిపిస్తున్నాయి. స్టాక్ స్పెసిఫిక్గా ఉంది కొంత యాక్షన్. ఇండిసెస్లో ఏమాత్రం మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయని చెప్పాలి. అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి. 0.5% మిడ్ క్యాప్ ఇండెక్స్ పెరిగింది, 0.9% స్మాల్ క్యాప్ ఇండెక్స్ పెరిగింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఈజ్ డౌన్ 4.4%. ఈ స్టాక్ లాస్ట్ వీక్ కొంత బెటర్గా పెర్ఫామ్ చేసింది. ఇప్పుడు సెల్లింగ్ కనిపిస్తోంది. అలాగే జెన్సాల్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, వీక్గా ఓపెన్ అయింది 320 రూపాయల్లో. ప్రమోటర్స్ మేము రీఇన్వెస్ట్ చేస్తామని చెప్తున్నారు. మార్కెట్ నమ్మడం లేదు. 320 మన క్లోజింగ్ ప్రైస్, అంతకంటే స్వల్పంగా వీక్గా ఓపెన్ అయింది. FY24 టోల్ రెవెన్యూ సంబంధించిన గైడెన్స్ ఇచ్చిందట IRB ఇన్ఫ్రా. అందుకనే ఇందాక కూడా ఎవరు అడిగారు, ఆ గైడెన్స్ పాజిటివ్గా ఉంది. దాంతో 2% పెరిగింది IRB ఇన్ఫ్రా. తర్వాత నిఫ్టీ గెయినర్స్లో JSW స్టీల్, అదాని ఎంటర్ప్రైజెస్, సిప్లా, BEL ఇటువంటి కౌంటర్స్ కనిపిస్తున్నాయి. అలాగే లూజర్స్ లిస్ట్లో ఇప్పుడు అంటున్నట్లు ఇండస్ఇండ్ బ్యాంక్, M&M, బజాజ్ ఆటో ఇటువంటి కౌంటర్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది. లూపిన్ ఒకటి 1.67% పెరిగింది. సన్ఫార్మా పెరిగింది. ఫార్మా స్టాక్స్లో కొంత పాజిటివ్ మూవ్స్ మనం గమనిస్తూ ఉన్నాం. రామకృష్ణ గారు, ఇండెక్స్లు అయితే ఫ్లాట్గా కనిపిస్తున్నాయి, కొంత నెగిటివ్గా ఉంది. నిఫ్టీ ఇప్పుడు 30 పాయింట్స్ నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫామ్ చేస్తుంది. అవునండి, ఫ్రైడే కూడా బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫామ్ చేసింది. సో ఈ రోజు నిఫ్టీలో ట్రేడ్ చేసుకునే పని అయితే 22,646 అండి. ఆ రెసిస్టెన్స్ లెవెల్ క్రాస్ అయిన టైంలో కానీ, లేకపోతే సపోర్ట్ లో పాయింట్కి వచ్చినప్పుడు 22,443 దగ్గరికి వచ్చినప్పుడు కానీ లాంగ్ అటెంప్ట్ ట్రై చేయమని చెప్తాను. అట్లాగే రీసెంట్ రికమెండేషన్స్ ఏమన్నా హోల్డ్ చేస్తుంటే ఎవరైనా ట్రైలింగ్ స్టాప్ లాస్లతో క్యాపిటల్ గూడ్స్ కంపెనీస్ అన్ని కూడా ABB, కమిన్స్, పవర్ ఇండియా ట్రైల్ చేసుకోవచ్చు, లేదా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. కొన్నిట్లో 10% ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి. అట్లాగే ఇండియన్ హోటల్ ఇంకా మనం ఇచ్చిన రికమెండేషన్ రేంజ్లోనే ఉంది, అది హోల్డ్ చేయమని చెప్తాను. అట్లాగే ఈ రోజు ఫ్రెష్గా ఎవరైనా పొజిషన్స్ తీసుకోదలుచుకుంటే బాటమ్ ఫిషింగ్ కింద కాల్గేట్ పాములు ట్రై చేయొచ్చండి, కాల్ పాలు. అట్లాగే దీపక్ ఫెర్టిలైజర్స్ కూడా లాంగ్ అటెంప్ట్, ఈ రెండు లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. ఓకే, రైట్. కొంత స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఈ సమయంలో మనకు కొనసాగుతోంది. మార్కెట్స్లో ఇండిసెస్ ఫ్లాట్గా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ కొంత వీక్గా కనిపిస్తోంది. సుమారుగా బ్యాంక్ నిఫ్టీలో కూడా లోవర్ లెవెల్స్ నుంచి కొంత రికవరీ వచ్చింది. ఓకే, ఇక మెయిల్స్లోకి వెళ్దాం.
శేఖర్ దేవిశెట్టి టాటా ఎల్క్సీ కొన్నారు 200 షేర్లు 8,500 రూపాయలు. క్యాప్లిన్ పాయింట్ కొన్నారు 2,200లో 450 షేర్లు. ఈ రెండు హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? టాటా ఎల్క్సీ అండ్ క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్. ఎలిక్స్ అయితే బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయిపోయినాయి అని చెప్పి నేనైతే అంటానండి. ఎందుకంటే డెఫినెట్లీ స్టాక్ లాస్ట్ 3-4 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తాను అనమాట. ఓన్లీ 1 year 2 year పెర్ఫార్మెన్స్ కాకుండా చూస్తే కనుక హైయెస్ట్ లెవెల్స్ దగ్గర నుంచి ఎంత కరెక్ట్ అయిందని చూసాం. 1/3 లెవెల్కి కూడా రావటం. అయితే స్టాక్ ఇప్పుడు ఎఫ్ఎండోకి వచ్చినా కూడా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. నన్ను అడిగితే మాత్రం స్టాక్ ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వాల్సిన స్టాకే కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం అన్లెస్ ఏదన్నా స్టాక్ స్ప్లిట్ అట్లా అనౌన్స్ చేసినప్పుడే ర్యాలీ వస్తుంది అని అనుకుంటాను. ఎందుకంటే స్టిల్ ఇట్ ఈస్ 10 రూపీస్ పేడ్ అప్ స్టాక్, అదొక్కటే అడ్వాంటేజ్ అన్నమాట అందులో. బట్ టెక్నికల్ ర్యాలీ కూడా 6,400 ఆ లెవెల్ దాటితేనే కాస్త స్టాక్ లో స్ట్రెంత్ వస్తుంది అని చెప్పేసి అని అనుకుంటా. బట్ అదర్వైజ్ డిఫికల్ట్ లేదు. టాటా కంపెనీ అయినా కూడా వన్ ఆఫ్ ద వీకర్ స్టాక్స్ ఇన్ టాటా గ్రూప్ అని అంటాను. క్యాప్లిన్ పాయింట్ ఓకేనండి, వన్ ఆఫ్ ద బెటర్ ఫార్మా కంపెనీస్, కానీ రిజల్ట్ వాస్ వీక్ అనమాట డిసెంబర్, అందుకని స్టాక్ కరెక్ట్ అయింది. యాజ్ ఆఫ్ నౌ మాత్రం హోల్డ్ అంటాను. ఫ్రెష్ బయింగ్ అయితే అడ్వైజబుల్ కాదు. ట్రైలింగ్ స్టాక్ షుడ్ బి అరౌండ్ 1750. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. చంద్రశేఖర్ కేఈసిఎల్ కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కంపెనీ 158 రూపాయలు 1000 షేర్లు ఉన్నాయి. ఇది బాగా తగ్గిపోతుంది, ఏం చేయాలి? ఈ గ్రూప్ ఇది వరకు మనం చెప్పడం జరిగిందండి. ఎందుకంటే బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొట్టుకోవటం హ్యాపీ, కాస్త కన్సిలియేషన్కి వెళ్తా ఇది చేసుకున్నప్పుడు అనమాట అన్ని కంపెనీస్ కిర్లోస్కర్ కంపెనీస్ అప్పుడు పెరగటం జరిగింది. వన్స్ ఆ న్యూస్ అయిపోయిన తర్వాత స్టాక్ అనమాట కరెక్ట్ అవటం మొదలైంది. ఇన్ఫాక్ట్ రిజల్ట్ వాస్ ఆల్సో వీక్ అనమాట లాస్ట్ టైము. అయితే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో కాస్త వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి, అది కేర్ఫుల్ గా చూడమంటాను. ఎందుకంటే ఈ వాల్యూమ్స్ తోటే మొన్న బాటమ్ అరౌండ్ 100కి క్లోజర్ గా వచ్చింది, 110 ఆ లెవెల్స్ కూడా వచ్చి ఇప్పుడు 140కి అట్లా వచ్చింది. ఇమ్మీడియట్ గా ఏఎస్ఎం రిస్ట్రిక్షన్స్ కూడా కెక్కినాయి అనమాట. టెంపరీ అయితే కనుక హోల్డ్ చేయమంటాను, అరౌండ్ 125 స్టాప్ లాస్ పెట్టుకుని. కల్పతరు ప్రాజెక్ట్స్ గురించి అడుగుతున్నారు రాహుల్. యావరేజ్ ప్రైస్ 1150లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? హోల్డ్ అంటానండి, భయపడాల్సిన పెద్ద అవసరం అయితే లేదని అంటాను. సరే కరెక్ట్ అయింది స్టాక్, అందులో డౌట్ లేదు. బిలో 1000 కూడా వచ్చేసి 937 అక్కడ ఉంది. బట్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ ఉన్న కంపెనీ, స్టడీ పెర్ఫార్మరు, ఓవరాల్ మార్కెట్ వీక్నెస్ తోటే తగ్గింది. అండ్ ఇప్పుడు అట్రాక్టివ్ పిఈ కూడా వచ్చింది 26-27 పిఈకి, కాబట్టి హోల్డ్ అంటాను. అమర్ కుమార్ అడుగుతున్నారు, ఆయన ఐఆర్ఎఫ్సి కొంటారట, ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్ ఉందా? రామకృష్ణ గారు, ఐఆర్ఎఫ్సి ఐఆర్ఎఫ్సిలో ఒక న్యూస్ ఉందండి, దాన్ని బట్టి అయితే కొనొచ్చు అని కూడా అంటా నేను. ఎందుకంటే స్టాక్ మేబీ ఇక్కడ నుంచి 10-15 రూపీస్ తగ్గినా కూడా అనమాట ఇట్ కెన్ బికమ్ గుడ్ బెట్. ఇప్పుడు ఫైనాన్సింగ్ నాట్ ఓన్లీ ఫర్ రైల్వేస్ అనమాట, ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి వాటికి కూడా చేయడానికి కంపెనీ ప్రిపేర్ అయింది. ఈ మధ్య రిలీజ్ కూడా రావటం చూసాం అనమాట. దే ఆర్ ఫైనాన్సింగ్ ఐ థింక్ ఎన్టీపీసీ, గ్రీన్ కినోను, అట్లా ఇంకా వేరే 2 పవర్ కంపెనీస్ కూడా. కాబట్టి మోర్ సెక్టర్స్ ఓపెన్ అయితే కనుక ఫైనాన్సింగ్ కి దిస్ కంపెనీ కెన్ డూ వెల్. ఇట్ ఈస్ మహారత్న ఆల్సో నౌ, కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ అండ్ బై ఆల్సో. మొన్న వర్క్షాప్ లో కూడా చాలా మంది అడిగారండి ఐఆర్ఎఫ్సి గురించి. వర్క్షాప్ లో కూడా మనం 130-135 జోన్ దాటినప్పుడు బై చేయమని చెప్పడం జరిగింది. ఓకే, గణపతి అడుగుతున్నారు, మోర్పెన్ ల్యాబ్స్ 79 రూపాయలు 5000 షేర్లు ఉన్నాయి, హెచ్సిసి 40లో ఉన్నాయి, ఇవన్నీ యావరేజ్ చేసుకోవచ్చా? ఎవరేజింగ్ వద్దంటానండి. న్యూస్ డ్రివెన్ మొరపెన్ మనం చూసాము, ఒకప్పుడు బాగానే పెరిగి 100 దాకా వెళ్ళి కూడా ఎట్లా కరెక్ట్ అయింది అనేది అనమాట. ప్యూర్లీ ఇప్పుడు కంపెనీ డీమర్జర్ ఇవన్నీ కూడా అవుతున్నాయి అనమాట. మెడికల్ ఎక్విప్మెంట్ బిజినెస్ సెపరేట్ చేయటం ఇట్లా ఇవన్నీ కూడా, ఇది ఎట్లా ప్యాన్ అవుట్ అవుతుంది ఫైనల్ గా అనేది కూడా చూడాలి. అర్నింగ్స్ ట్రాన్స్క్రిప్ట్ కూడా కేర్ఫుల్ గా చదివాను నేను. దేర్ కెన్ బి ఎ పాసిబిలిటీ ఆఫ్ కమ్బ్యాక్ అనమాట, మేబీ నెక్స్ట్ క్వార్టర్ అట్లా. యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయమంట. వెంకట్రావు కెనడా నుంచి అడుగుతున్నారు, ఈ ప్రైస్లో విపిఆర్పిఎల్ అలాగే హెచ్జి ఇన్ఫ్రా ఈ రెండు కొనుక్కోవచ్చా? వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయట. విష్ణుప్రకాష్ అండ్ హెచ్జి ఇన్ఫ్రా. విష్ణుప్రకాష్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తోటి ఎట్లా తగ్గిందో మనం అందరం చూసిందేనండి. దాదాపు అనమాట 150 దాకా కూడా స్టాక్ పడిపోవటం చూసాం.
డిస్పైట్ అన్నమాట పాన్ ఇండియా ప్రెసెన్స్ ఉంది, ఎస్పెషల్లీ వాటర్ కాంట్రాక్ట్స్ లో వీటన్నిటిలో కూడా ఎగ్జిక్యూషన్ డీసెంటే, కానీ చాలా షార్ప్ గా ప్రాఫిట్ కాంట్రాక్ట్ అయింది లాస్ట్ క్వార్టర్ లో. మేబీ డార్క్ హార్స్ బెట్ కింద తీసుకుంటాను, రిస్కీ బెట్ కింద అంటే కనుక ఎట్ కరెంట్ లెవెల్స్ బై చేస్తే కూడా 150 షుడ్ బి ద స్టాప్ లాస్ అండ్ బై అండ్ హెడ్జ్ ఇన్ఫ్రా డెఫినెట్లీ స్టార్ట్ అక్యుములేటింగ్ అంటాను. ఓకే, తర్వాత ఝాన్సీ అడుగుతున్నారు, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 300 రూపాయల్లో 1000 షేర్లు ఉన్నాయి, ఇప్పుడు యావరేజ్ ఏమైనా చేసుకోవచ్చా ఇది? వన్ ఆఫ్ ద బెటర్ స్టాక్స్ అండి ఇన్ఫ్రాలో, కానీ అంత తొందరగా యావరేజింగ్ ఎందుకండి? 300 కొన్నది ఇప్పుడు 270 ఉంది, అంత కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. స్టాక్ కూడా 360కి వెళ్ళనమాట, అక్కడి నుంచి ఇప్పుడు 270 దాకా వచ్చింది. అండ్ రిజల్ట్స్ స్టేబుల్ గానే ఉన్నాయి, మరీ బ్యాడ్ కాదు. అండ్ మోర్ ఓవర్ పోర్ట్ సెక్టర్ లో బాగా అగ్రెసివ్ ఎక్స్పాండ్ అవుతున్నారు కూడా అదానిస్కి పోటీగానే, కాబట్టి హోల్డ్ అంటాను, యావరేజింగ్ అప్పుడే వద్దంట. ఓకే, సో నిఫ్టీ అయితే పాజిటివ్లోకి వచ్చేసింది, 45 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ కూడా గ్రీన్గానే ట్రేడ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, కుటుంబరావు గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.